హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఎన్డీఏ ప్రభుత్వం పాలన చూసుకున్నట్టయితే మనం ఇటు అయోధ్య, ఇంకా తర్వాత మధుర, ఆ తర్వాత జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటితోటే ఇక మత రాజకీయాలకు స్వస్తి పలుకుతుంది. ఇక ఏ మసీదుల మీదకి కూడా బుల్డోజర్లను పంపించదు అని అనుకున్నాము చట్టరీత్యా. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వము కొత్త విధానాల్ని బయటకు తీసుకొస్తుంది. వాటిని గమనించినట్టయితే గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో మసీదులకి సంబంధించినటువంటి ఆందోళనలు మళ్ళీ రేగుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాలో సర్వే చేయాలని స్థానిక కోర్టు ఆదేశించడాన్ని ఒక సైద్ధాంతిక దాడిగా మాజీ అధికారులు, దౌత్యవేత్తలు విమర్శించారు. ఇలాంటి చట్ట విరుద్ధమైన, హానికరమైన కార్యక్రమాలు నిలిపివేయడానికి జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోడీకి గత నెల 29న లేఖ రాశారు. అజ్మీర్ దర్గాలో సర్వే చేయాలనే ఆదేశం భారతదేశ వారసత్వం, ఐక్యంగా ఉండాలనే దేశపు ఆలోచనను వక్రీకరిస్తుందని లేఖలో విమర్శించారు. ఇలాంటి చట్ట వ్యతిరేక, హానికరమైన కార్యక్రమాలను మోడీ మాత్రమే ఆపగలరని, ఎందుకంటే 12వ మత గురువు ఖ్వాజా మొహినుద్దీన్ చిస్తీ వార్షిక ఉర్సు సందర్భంగా ఈ దర్గాకు చాదర్ పంపినట్లు మోడీ స్వయంగా ప్రకటించారని లేఖలో గుర్తు చేశారు. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీర్ జంగ్, ఇంగ్లాండ్లో భారత హైకమిషనర్గా పనిచేసిన శివ్ ముఖర్జీ, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి, ఆర్మీ స్టాఫ్ మాజీ ఉపాధ్యక్షులు లెఫ్టినెంట్ జనరల్ జమానుద్దీన్ షా, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ రవి వీరగుప్తా వంటి 12 మంది మాజీ అధికారులు, దౌత్యవేత్తలు లేఖ రాశారు. మధ్యయుగపు మసీదులు, దర్గాల్లో ఆలయాల ఉనికి గుర్తింపు కోసం హిందూ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న అజ్ఞాన సమూహాలు డిమాండ్ చేస్తున్నాయని, ప్రార్థనా స్థలాల చట్టం నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కోర్టులు కూడా ఇటువంటి డిమాండ్ల మీద అనవసరమైనటువంటి శ్రద్ధ, తొందరపాటుతో స్పందిస్తున్నట్లు కనిపిస్తున్నాయి అని వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. ఉదాహరణకు 12వ శతాబ్దపు మత గురువు యొక్క దర్గాలో సర్వేకు స్థానిక కోర్టు ఆదేశించడం ఊహించలేనిదిగా కనిపిస్తోంది. ఈ దర్గా కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా బహుళ సంప్రదాయాలను అనుసరించే భారతీయులందరికీ పవిత్రమైన సూఫీ క్షేత్రాల్లో ఒకటి అని లేఖలో పేర్కొన్నారు. భారత ఉపఖండంలో ప్రత్యేకమైన సూఫీ లేదా భక్తి ఉద్యమం, కరుణ, సహనం, సామరస్యం అంతర్భాగంగా సాగే ఉద్యమంలో ఆదర్శంగా ఉన్న ఒక సాధువు తన అధికారం కోసం ఆలయాన్ని ధ్వంసం చేశాడనే ఆలోచనే హాస్యాస్పదంగా ఉంది అని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేకమైన క్షేత్రంపై సైద్ధాంతిక దాడి అనేది మన నాగరికత వారసత్వంపై దాడిగా భావించాలి. మీరు కోరుకుంటున్న సమ్మిత భారతదేశ పునర్జీవం యొక్క ఆలోచనను వక్రీకరిస్తోంది అని మోడీకి రాసిన లేఖలో తెలిపారు. ఇలాంటి అవరోధాలతో సమాజం పురోగమించదు లేదా అభివృద్ధి చెందిన భారత్ గురించి మీ కల ఫలించదని మోడీకి స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల నుంచి దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, మైనారిటీలు తీవ్రమైన ఆందోళన, అభద్రతా భావంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత 10 ఏళ్లలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి అధికార యంత్రాంగం పక్షపాత పాత్రను పోషిస్తున్నాయని స్పష్టంగా కనిపిస్తోందని, గతంలో ఇలా జరగలేదని లేఖలో వారు పేర్కొన్నారు. గోమాంసం తీసుకెళ్తున్నారనే ఆరోపణలతో ముస్లింలను బెదిరించిన ఘటనలు ఏకంగా వారి ఇళ్లలోనే దాడి చేసి చంపడం వరకు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ముస్లింల వ్యాపార సంస్థలను, తినుబండారాలను బహిష్కరించాలని, ముస్లింలకు ఇళ్లను, స్థలాలను అద్దెకు ఇవ్వకూడదని పిలుపులు ఎక్కువయ్యాయని, ముస్లింల ఇళ్లపై బుల్డోజింగ్కు ముఖ్యమంత్రులే నేతృత్వం వహిస్తున్నారని లేఖలో విమర్శించారు. సుమారు 1.54 లక్షల ఉపాధులు ధ్వంసమయ్యాయని, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని లేదా వారి వ్యాపార స్థలాలను కోల్పోయారని, బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలే అని లేఖలో గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో జరగలేదు. ఇలాంటి ఘటనలు ఇక్కడి మైనార్టీలనే కాకుండా విదేశాల్లో ఉంటున్న లౌకిక భారతీయుల విశ్వాసాన్ని కదిలించింది అని వారు తెలిపారు. ఇట్లాంటి ఘటనలకు తోడు మధ్యయుగపు మసీదులు, దర్గాల్లో హిందూ ఆలయాల ఉనికిని గుర్తించడం కోసం సర్వేలను డిమాండ్ చేయటం మైనార్టీలను మరింతగా రెచ్చగొట్టడమేనని అన్నారు. ముఖ్యమంత్రులు, వారి అధికారులు చట్టానికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండేలా చూడాలని
ప్రధానమంత్రిని వారు కోరారు. ప్రధానమంత్రిగా మీ సమగ్ర భారత్ అందరికీ చెందినదిగా ఉండాలని, ఇలాంటి సందేశం ఇవ్వడానికి మీ అధ్యక్షతన తక్షణమే సర్వమత సమావేశం నిర్వహించాలి అని లేఖలో వారు డిమాండ్ చేశారు. సమయం చాలా విలువైనది. మత సామరస్యం కొనసాగించాలనే సంకల్పం మీ ప్రభుత్వంలో బలంగా ఉందని, భారతీయులందరికీ ముఖ్యంగా మైనారిటీలకు భరోసా ఇవ్వాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామని వారు లేఖలో పేర్కొన్నారు. ఇదివరకు కూడా గత వారం రోజులుగా ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు పంచుకుంటున్న ఆవేదనను మనం వింటూనే ఉన్నాం, మీడియాల్లో చూస్తూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో వీరు రాసినటువంటి లేఖ నిజంగా మోదీ దాకా చేరనుందా? మోడీ తక్షణమే ఈ అంశం మీద స్పందించి ఏవైతే ఆ విధానాలు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకుంటాడా అన్నది వేచి చూడాల్సి ఉంది.